హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ డీపీ ఫుడ్స్ నుంచి నేను కొరియర్ అయితే చేసుకున్నాను కదా, ఆర్డర్ అయితే. సో దాంట్లో వచ్చిన చాక్లెట్ అనమాట. ఇది వచ్చేసి డీపీ కునాఫా చాక్లెట్. ప్యాకేజింగ్కి వస్తే బాగానే ఉంది, కాకపోతే ఇక్కడ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అదేమీ లేదనమాట. అండ్ అదేవిధంగా ఇంగ్రీడియంట్స్ డిక్లరేషన్ కానీ న్యూట్రిషనల్ డిక్లరేషన్ కానీ ఏం లేదు. సో టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము ఇప్పుడు. ప్యాకేజింగ్ అయితే ఓకే, బాగానే ఉంది, పర్లేదు, కలర్ఫుల్గా. టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి చూద్దాం. వావ్, మంచిగా ఇలా టిష్యూతో చుట్టి పంపించున్నారు. అండ్ సో ఇదన్నమాట చాక్లెట్ ప్యాకేజింగ్ అయితే. చాక్లెట్ లుక్ అయితే ఇలా ఉంది, పర్లేదు. అండ్ ఫాయిల్ పేపర్తో ర్యాప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం దీనిలో కునాఫా అండ్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. కునాఫా అయితే సఫిషియెంట్గానే ఉంది, బాగుంది, కరెక్ట్గా ఉంది. ఎందుకంటే నేను లాస్ట్ టైం లండన్ నుంచి వచ్చారు కూడా కునాఫా దుబాయ్లో దిగి నేను తీసుకొచ్చాను అనమాట. సో సేమ్ ఫీలింగ్ అయితే సేమ్ అలాగే ఉంది. బట్ టేస్ట్ చూద్దాం. చాక్లెట్ అయితే నార్మల్ చాక్లెట్లానే ఉంది. యాక్చువల్గా ఇది డార్క్ చాక్లెట్ అనుకో వీళ్ళు యూజ్ చేసింది. కునాఫాకి, రెగ్యులర్ కునాఫాకి అయితే డార్క్ చాక్లెట్ కాదనమాట, మిల్క్ చాక్లెట్ యూజ్ చేస్తారు యాక్చువల్గా దుబాయ్లో చేసేదైతే. మోరోవర్ లోపల ఏదైతే స్టఫింగ్ ఉందో కునాఫాది, ఇది చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. లైక్ మనకి సేమియా నార్మల్గా ఇంట్లో చేసుకున్న సేమియా ఎలా అయితే ఉంటుందో అది కొద్దిగా సాఫ్ట్ అయితే ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలాగే ఉంది. క్రంచ్ లేదు, కానీ టేస్ట్ అయితే నార్మలే. అంటే వేరే కునాఫాని రీప్లేస్ చేస్తే అంత ఏం లేదు, కానీ ఇది దుబాయ్ కునాఫా అయితే కాదు. నార్మల్గా వాళ్ళు డీపీ దాంట్లో మెన్షన్ చేసి కూడా డీపీ కునాఫా చాక్లెట్ అని మెన్షన్ చేశారనమాట ఇక్కడ ప్యాకేజింగ్ మీద కూడా, డీపీ కునాఫా అనేసి అని. సో ఫైన్, పర్లేదు, ఓకే. టేస్ట్ వైజ్ అయితే బాగానే ఉంది, బట్ యాక్చువల్ కునాఫా అయితే ఇది కాదనమాట.